వివిధ రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలిపినాయి. కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్, తెలుగుదేశం, సిపిఎం పార్టీ, సిపిఐ అనేక సంఘాలు కూడా ఈ పార్టీ స్థాపిత జేడీయూకి మద్దతు తెలపడం జరిగినాయి. లాస్ట్ టైం అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు సృష్టించిన ప్రభుత్వ రంగ సంస్థల్ని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన దుర్భాగోత్తం చేస్తూ ఉంది. విమానాలని, రైళ్లని, బస్సుల్ని, రోడ్లని ప్రైవేటీకరణ చేసి అంబానీ, అదానీలకు దేశ సంపదనంతా అప్పలంగా కట్టబెడుతూ కేవలం అధికారం లక్ష్యంగా ప్రజా వ్యతిరేక విధానాలను తీసుకుంటా ఉంది. కార్మిక, కర్షక, రైతు, విద్యార్థి వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి తరుణంలో ఈ యొక్క కార్మిక సంఘాలన్నీ కూడా అన్ని రాజకీయ పార్టీల మద్దతుతోని ఏకతాటిపైకి వచ్చేసి ఇవాళ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. గతంలో కూడా ఎన్నో సందర్భాల్లో పంజాబ్లో చూసినాం, రైతుల్ని తొక్కించుకొని రైతుల మీద లాఠీ చార్జీలు చేసి రైతుల మీద విషవాయువులను ఉపయోగించినటువంటి సందర్భం ఈ యొక్క నరేంద్ర మోదీ ఈ రాక్షస పాలనని కూడా మనం గతంలో ఎన్నో సందర్భాల్లో చూసినాం. ఇప్పటికి కూడా ఇది ఒక కార్మికులకే కాదు, కార్మికులకు జరిగినటువంటి అన్యాయంతో పాటుగా దాంట్లో రైతులకు కూడా వర్తిస్తుంది. రైతులకే కాదు, సామాన్యమైనటువంటి ప్రజలకు కూడా ఈ యొక్క భారం పడుతుందని చెప్పని కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం, తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గతంలో 2004 సంవత్సరంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నేతృత్వంలో, సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో వామపక్షాల సహకారంతో ఉపాధి హామీ కార్యక్రమం తీసుకొచ్చినటువంటి గొప్ప చరిత్ర కూడా యూపీఏ ప్రభుత్వాన్ని దక్కింది. ఈరోజు దేశవ్యాప్తంగా జరిగింది. ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కార్మికులు రక్తం చిందించి కొట్లాడి సంవత్సరాల పాటు కొట్లాడి సాధించుకున్నటువంటి చట్టాలని ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రద్దు చేయడం అనేది జరిగింది. ఏదైతే దేశంలో సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు పనిచేసుకున్నటువంటి చట్టాలు 29 చట్టాలని అన్నిటినీ రద్దు చేసి అది యజమానులకి, కార్పొరేట్ శక్తులకి అనుకూలంగా ఉండాలని చెప్పేసి కార్మికులు సాధించుకున్నటువంటి 29 చట్టాలను రద్దు చేసి ఈరోజు 4 లేబర్ కోడ్లు తీసుకురావాలనేది కేంద్ర ప్రభుత్వం